భూమిని కాజేశారు. ఇదేమని అడిగితే అక్రమ కేసులు పెట్టారు. అంతటితో ఆగకుండా దౌర్జన్యంగా కొట్టడానికి వస్తున్నారు. అయ్యా మాకు మీరే న్యాయం చేయండి అయ్యా అంటూ ఓ గ్రామంలోని గ్రామస్తులంతా మీడియాను ఆశ్రయించిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాసమడపల్లె సుండుపల్లి గ్రామం, సుండుపల్లి మండలం. మాకు ఈవిడ కర్రి ఆనంద్ రెడ్డి, మాది 1953, 54 భూమి సర్వే పట్టాలు మాకు ఉన్నాయి. మా పెద్దోళ్ళ కాలం నుంచి ఆ భూములను దొంగ పట్టాలు పేపర్లు చింపేసి ఎంఆర్ఓ ఆఫీసులు సైడ్లో చింపేసి ఈ బంజర్ కింద పెట్టి భూములు పట్టాలు పెట్టుకుని మమ్మల్ని హింసిస్తున్నాడు. మమ్మల్ని రానికన్నా గేట్లు వేసుకొని మమ్మల్ని లేక ఇది పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మంచాలు పెట్టి కుట్టించి మమ్మల్ని హింసిస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు మా భూములు మాకు కావాలని దేవరా మేము కోరుకుంటున్నాం. నల్ల ఆనందరెడ్డి కొడుకు నల్ల ఆనందరెడ్డి మమ్మల్ని దౌర్జన్యం చేసి భూములన్నీ లాక్కొని ఎవరిని రానియకుండా వచ్చిన వాళ్ళందరినీ కొడతా ఈ పని చేస్తున్నాడు. మాకు భూములు కావాలి, మా భూములు పెద్దోళ్ళ కాలం భూములు ఇవి, మా భూములు కావాలి. మేము బయట దేశాలకు వెళ్ళినాము, మేము లేము ఇంటి దగ్గర. మా పెద్దోళ్ళందరినీ కొట్టించుకొని మందులు పోసుకొని భూములన్నీ లాక్కునేసినాడు. ఇప్పుడు మా భూములు మాకు కావాలి, మా భూములు మేమే సాగు చేసుకుంటాము అంటే మాకు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు రప్పించి ఎస్ఐని సిఐని అందరినీ రప్పించి మమ్మల్ని దౌర్జన్యంగా కొట్టిస్తున్నాడు. ఎస్ఐ వాళ్ళు కూడా ఏమీ మాట్లాడడం లేదు. మమ్మల్ని కొడతాంటే కూడా మీరే న్యాయం చేయాలి. మాది పేద కుటుంబము, మాకు ఎవరూ లేరు. మా బావ దగ్గర చనిపోయిన బావ దగ్గర సంతకాలు పెట్టించుకొని ఇచ్చేసి మాసవాలపల్లి గ్రామం, సుండిపల్లి మండలం. మాది 1989 నుంచి మా పెద్దవాళ్ళకు పట్టాలు అయింటే దాన్ని దౌర్జన్యంగా నల్లానందరెడ్డి ఆక్రమించి మా తాతగారి పేరుతో ఉండేది పరంపోగు చేసి డీకటి పట్టా పెట్టుకొని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. మా తాతగారి పేరుతో మేము ఎవరు రాజీనామా పెట్టలా. దాని గురించి మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యం చేసి మా మీదకి పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి రౌడీ యుద్ధం చేసి మమ్మల్ని భూమి మీదకి రానిలా దున్ననేలా ఎట్లంటే అట్లా మాట్లాడి కేసులు పెట్టి హింసిస్తున్నాడు మమ్మల్ని. మా భూమి మాకు కావాలా. ఎన్ని ఎకరాల భూమి? 14 ఎకరాలు మొత్తం ఇస్తాను. మొత్తం 20 దాంట్లో అంతా వాళ్ళ ఫ్యామిలీ పేరు మీద పెట్టేసినాడు. కరుణానంద రెడ్డి ఆక్రమించి భూదందా చేసి మమ్మల్ని అంతా దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెట్టి 1989 నుంచి మాకు భూములు ఆక్రమించి 20 ఎకరాలు చిల్లర మా భూముల్లోకి రానియకుండా మమ్మల్ని అందరినీ దౌర్జన్యం చేసి కొట్టి హింసిస్తున్నాడు మమ్మల్ని. ఇప్పుడు కేసులు పెట్టి రౌడీ యుద్ధం చేస్తున్నాడు. భూస్వామి ఎర్రపరెడ్డి ఆనందరెడ్డి, కరుణానందరెడ్డి కొడుకు కరుణానందరెడ్డి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని హింసించి మమ్మల్ని కొట్టి పోలీసు వాళ్ళ వీళ్ళ అన్నీ మాకు హింసించి మమ్మల్ని కొడుతున్నారు. సార్ మీరే మాకు న్యాయం చేయండి. మా భూములు మాకు కావాలా. పేద సాదా ఉన్నాం మేము, 10 మందికి ఉన్నాయి. మమ్మల్ని లాగి కొడుతున్నాడు. మాకు గేట్లు వేసుకొని బీగాలు వేసుకొని ఇల్లు లోపలికి రానిలే సార్. మాకు మీరే దిక్కు, మాకు మీరే సమస్య చేయండి స్వామి. మాకు వాళ్ళు కరుణానందరెడ్డి కొడుతున్నాడు, కొడుకు కొడుతున్నాడు. మమ్మల్ని మీరే సాయం చేయండి స్వామి.